ధ్యానం చేస్తున్నా. ఆ వాక్యం 3 విధాలుగా నేను మీతో చెప్పాను. నాకు అలాంటి సబ్జెక్ట్స్ చెప్పడం చాలా ఇష్టం. తెస్సలోనికై పత్రిక, మొదటి తెస్సలోనికై పత్రిక 5వ అధ్యాయం చదవమ్మా. ఎందుకనగా వచనం కూడా చెప్పాలి. 5వ అధ్యాయం 9వ వచనం. అసలుకి 3 వారాలుగా మనం ధ్యానం చేస్తుండేటప్పుడు బైబిల్ తీసిన వెంటనే గడిచిన వారం ఏటి మీకు తెలియాలి, మీకు గుర్తుండాలి. అప్పుడు మీరు వాక్యం విన్నట్టుగా, అప్పుడే మీరు వాక్య పరిచర్యలో పాలు పంపులు పొందినట్టుగా. ఒకే సబ్జెక్ట్ 3 వారాలుగా వింటున్నారు కనుక మీరు వెంటనే పసిగట్టాలి. చదవండి. ఎందుకనగా మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటికే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగటకు నియమింపలేదు. ఇది నా అంశం. దేవుడు మనని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు మనని ఎందుకు పిలుచుకున్నాడు? ఎందుకు మనం మారు మనసు పొందాం? ఎందుకు రక్షణ పొందాం? ఎందుకు దేవుని పిల్లలం అయ్యామంటే రక్షణ పొందుటకే గాని ఉగ్రత పాలవటానికి కాదు. అన్నిటికంటే టాప్ మోస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకు ఉగ్రత లేదు, రక్షణే ఉంది. రక్షణ పొందిన మనకు దేవుడిచ్చిన గొప్ప బహుమతి ఉగ్రత నుంచి తప్పించి, 2వ రాకడ నుంచి తప్పించి, మరి అద్భుతమైన పరలోకానికి మనం వారసులు చేశాడు. అయితే రక్షింపబడిన మనం ఏమేం చేయాలో ఇక్కడ 3 రకాలైన విషయాలు ఇచ్చాడు. మొట్టమొదటిది రక్షించబడిన వ్యక్తి ఒకరినొకడు ఆదరించి. సరే, నేను చాలా విషయాలు చెప్పాను. ఈ 3 విషయాల్లో మొట్టమొదటిది ఏంటంటే రక్షించబడిన వ్యక్తి సంఘంలో ఎలా జీవించాలా, వ్యక్తిగతంగా ఎలా జీవించాలా, కాపరుతో ఎలాంటి సంబంధం ఉండాలి. అందరూ నా వైపు చూడండి. సంఘంలో నా విశ్వాస జీవితాన్ని ఎలా ఉంచుకోవాలా, సంఘంతో నాకుండే సంబంధాలు విశ్వాసనైన తర్వాత ఎలా ఉండాలి. రెండోది, నేను ఒక విశ్వాసిగా ఏం చేయాలా, ఎలా బ్రతకాలా. మూడవది, నేను నా కాపరుతో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉండాలి. ఇవి చాలా జాగ్రత్తగా వింటే ప్రతి విశ్వాసి అవలంబించవలసినవి, ఆచరించవలసినవి. బహుశా వ్యక్తిగతంగా మనం చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యధ్యానం చేయడానికి, మరలా దేవునితో సంబంధం కోల్పోకుండా మనం వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది అందరము చేస్తుంటాం. అప్పుడప్పుడు పొరపాట్లు చేసినా మళ్ళీ ప్రభువు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, అయ్యా మేము దర్శించబడతాం, మరలా మేము మాకు దయచేయ ప్రభు అని అప్పుడప్పుడు అది వ్యక్తిగతంగా, ఎందుకంటే అది మన జీవితం కనుక మనం నరకం వెళ్లకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రెండవది ఏంటంటే ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిలీవర్. విశ్వాసి సంఘంలో ఎలా ఉండాలా అనేది మనం చూస్తే గడిచిన వారం చదువుకున్నాం. ఒకరితో ఒకడు ఆదరించుకునేవాడు ఉండాలా, క్షేమాభివృద్ధి కలుగు చేసేవాడిగా ఉండాలా, క్రమంగా నడుచుకునేవారు బుద్ధి చెప్పుడే. ప్రియులారా, చాలా విషయాలు రాశాడు అక్కడ. ఒకరితో ఒకరికి సంబంధం ఉండాలట. నేను గమనిస్తుంటాను ఇక్కడి నుంచి కూర్చొని, ప్రసంగం అయిపోయిన వెంటనే కొత్త వారిని మీరు పలకరించరు. ఇప్పుడు జ్ఞాని భార్య ఉందనుకోండి, చిన్నబడం వాళ్ళ దగ్గరికి వెళ్తే అది లాభమా? చిన్నబడం వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, అవునా కాదా? లేదా పెసరపోవడం దగ్గరికి వెళ్తే లాభమా? అప్పుడు జ్ఞాని భార్య ఏం చేయాలంటే కొండ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించాలా. సూదికొండలు ఏం చేయాలంటే చిన్నబడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించాలా. బ్రాహ్మణతలో ఏం చేయాలంటే ఎప్పుడూ కలవని వారు. ఎంతసేపు మన స్నేహితులు మనం పలకరించుకుంటే, మనకిష్టమైన వారిని మనం పలకరించుకుంటే, మనకు నచ్చిన వారితో మనం మాట్లాడుకుంటే, ఫోనులో మాట్లాడుకుంటాం, పెళ్ళిలో మాట్లాడుకుంటాం, రోజు కలిసి మాట్లాడుకుంటాం. అది సంఘానికి విలువ ఉండదు. సంఘంలో ఎలా ఉండాలంటే, అబ్బో ఈరోజు సంఘం ఎలా ఉండాలంటే ఇంటి దగ్గర నుంచి వచ్చినాడికి మనసంతా నింపుగా ఉండాలి. అందరినీ చూస్తాను, నా కుటుంబ సభ్యులందరితో మాట్లాడుతాను, కుటుంబ సభ్యులందరినీ పలకరిస్తాను అనేటట్టుగా ఉండాలి. ఎప్పుడు రోజు పలకరించుకున్న వారే, రోజు కలుసుకున్న వారు ఇక్కడ కలుసుకుంటే ఏంటి లాభం అంటాను నేను. ఒకరికి ఒకడు క్షేమాభివృద్ధి ఎలా కలుగు చేసుకుంటాడు? మీ సంఘంలో ఉన్నవారు ఎలాగున్నారో నీకో తెలియకపోతే, నీ శరీరంలో ఉండే అవయవం, సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. నీ వేనుకు నొప్పి పెడితే నీకు తెలియాలి కదా, నీ కాలుకు నొప్పి పెడితే నీకు తెలియాలి కదా. మరి మనమందరము శరీరములో భాగాలైనప్పుడు, మనందరము శరీరములో అవయవాలమైనప్పుడు మన యోగక్షేమాలన్నీ మనం తెలుసుకోవాలి కదా. సంఘంలో ఇది జరగడం లేదు. చాలామంది ఏంటంటే అయిపోయిన తర్వాత ఎవరి మట్టుకాలు వెళ్ళిపోతారు. అలా కాదు. ఎంత ఆతృతగా ఉండాలంటే ఒకరితో ఒకరు కలుసుకోవాలా. మీ ఫ్రెండ్స్తో కాదు,
మీ బంధువులతో కాదు, మీకు బాగా ప్రేమించిన వారితో కాదు. కొత్త వారు ఎవరైనా వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు మీది, మీరు ఎక్కడ ఉంటున్నారు, అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. చాలామంది ప్రార్థన అయిపోయిన తర్వాత మా ఆయన ఎక్కడ ఉన్నాడు, పిల్లడిని ఎవడెత్తుకుంటాడు, మోటార్ సైకిల్ ఎవడు తెస్తాడని కొంతమంది చూస్తుంటారు. మీ ఆయన రోజు నువ్వు ముఖం చూస్తుంటావు, మీ ఆవిడ ముఖం రోజు చూస్తుంటావు, ఇంటికి వేగంగా వెళ్ళిపోవాలా? ఈ ఒక్క నిమిషం, ఈ ఒక్కరోజు ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి అందరితో కలిసి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకుంటే నువ్వు విశ్వాసవి. అదే తెసలోనికయ సంఘానికి పౌలు గారు రాస్తున్న ఉత్తరం. ఒకరికి ఒకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవాలి, ఒకరిని ఒకడు ఆదరించుకోవాలి. ఎవరికైనా బాగులేదనుకోండి, సాక్ష్యం చెప్పారనుకోండి, ఎవరైనా ఇంట్లో సమస్య ఉందని చెప్పారనుకోండి, అక్కడికి వెళ్ళి ఏంటమ్మా మీకు బాగోలేదట, ఏంటయ్యా మీకు బాగోలేదట, సాక్ష్యం చెప్పారు, ఇంటికి వెళ్ళారా, ప్రార్థన చేయించుకున్నారా, ఎంత ధైర్యం వస్తుంది, ఎంత బలం వస్తుంది, ఎంత శక్తి వస్తుంది. నువ్వేదో వైద్యం ఇచ్చినట్టుగా. ఇందాక మీరు సాక్ష్యం చెప్పారు కదా, ఏంటి అలాగుంది, సాక్ష్యం చెప్తారు, ఈవిడికి ఇలాగే అవ్వాలే, అంతే కదా, ఆయనకి అలాగే అవ్వాలా, దానివల్ల నువ్వు క్షేమాభివృద్ధి అందు. నీ శరీరాన్ని నువ్వే అసహించుకుంటున్నావు, నీ శరీరంలో ఉండే భాగాలు నీకే ఇష్టపడడం లేదు, నీ శరీరంలో ఉండే అవయవాలు నువ్వు పట్టించుకోకుంటున్నావు. ఇదొక శరీరం. సంఘము క్షేమాభివృద్ధి చేరాలంటే గోరిక నొప్పి వచ్చిన బుర్ర ఆలోచిస్తుంది, అబ్బో గోరిక నొప్పి వచ్చింది, ఇది శరీరం అంతా పాకుతుందేమో. ఈరోజు చాలామందికి ఇది లేదు. ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుతున్నామంటే అర్థం ఏంటంటే ఇటు లోతైన అనుభవాల్లోనికి వెళ్ళడమే. నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీ స్నేహితుల గురించి ఆలోచించుకోవడం అనేది అది స్వార్థం, అది స్వార్థం. సంఘములో కొత్త వారి గురించి, బలహీనుల గురించి, అనారోగ్యుల గురించి ఆలోచించుకొని వారిని పరామర్శించి వారిని విజిట్ చేసి, అది సంఘానికి కావలసిన క్షేమం. అవి గడిచిన వారం తెలుసుకున్నాం. ఈరోజు మీకు ఇష్టం లేనిది నాకు ఇష్టమైనది, సంఘంకి సేవకునికి ఉండే సంబంధం, సంఘానికి సేవకునికి ఉండే సంబంధం. ఇది ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఆ 5వ అధ్యాయము, తెసలోనికయ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. మరియు సహోదరులారా, మరియు అని అంటే అర్థం ఏంటంటే, అంతకుముందు ఏం చెప్పాడంటే నీ విశ్వాస జీవితాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలా, రెండోది విశ్వాసులతో నీ పరిచర్య, నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎలా పంచుకోవాలా అని 2 విషయాలు చెప్పాడు. అవి గడిచిన వారాల్లో మనం జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు, ఇక్కడ సేవకుని కొరకు సంఘం ఏం చేయాలి, విశ్వాసులు ఏం చేయాలి అనేది తెలియజేస్తాను. జాగ్రత్త వినండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చేసి అడగండి. మరియు మీ కొరకు ప్రయాసపడుతూ ప్రభువునందు మీకు పైవారయ్యుండి, ప్రభువునందు మీకు పైవారయ్యుండి, మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసి, మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేయండి. 4 విషయాలు చెప్పాడు ఇక్కడ. మీ కొరకు ప్రయాసపడే వ్యక్తి ఒకడు ఉన్నాడు, మీ కొరకు ప్రయాసపడే వ్యక్తి ఒకడు ఉన్నాడు. మీ అందరూ ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడ కూర్చోండి. ఈరోజు ఇక్కడ కూర్చోడానికి ఎవరు కారకురు, ఎలా మీకు సువార్త అందింది, ఎవరు మీకు బాప్తిస్మ ఇచ్చారు, ఎవరు మిమ్మల్ని వాక్యం ద్వారా బలపరుస్తున్నారు, ఎవరు మీ కష్టాల కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు నీకు వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, భక్తి తెలుసు, నాలాగే ప్రసంగాలు శక్తివంతులయ్యారు. ఒకవేళ ప్రభు కొరకు బలంగా సాక్షులుగా ఉండడానికి దేవుడు శక్తిని ఇచ్చాడు. కానీ మీ ప్రారంభం ఏంటి, మీ ప్రారంభం ఏంటి? నా ప్రారంభాన్ని నేను పసిగట్టాను ఈరోజు ఉదయాన్నే. నా ప్రారంభంలో మీరెవ్వరూ లేరు, మీతో నాకు సంబంధాలు లేవు. మహా ఉంటే నా ప్రారంభంలో రాజు, మార్తమ్మ వీళ్ళిద్దరే నాకు తెలుసు. ఇక్కడ ఉన్న వారందరిలో మా ఇద్దరే తెలుసు. రూతు కూడా తర్వాత తెలుసు మాకు. రాజు కంట ముందు మార్తమ్మ మా తమ్ముడాలి ఉండేది, మా అమ్మతో పాటు ఉండేది. తర్వాత రాజు తెలుసు, పెద్దరాజు, చిన్నరాజు కూడా, పాస్ గారు కూడా నాకు తర్వాత తెలుసు. ఈ ప్రారంభం నుంచి వారు ఇక్కడ ఉన్నారు. మీరెవరూ నాకు తెలియదు, మీతో నాకు సంబంధాలు లేవు. కానీ ప్రభువు నాకు ఇచ్చిన ఆస్తి మీరు. దేవునికి స్తోత్రం. ప్రభువు నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలు మీరు. మీకు నాకు సంబంధం పెంచడానికి ప్రయాసపడవలసి వచ్చింది.
ఏంటి ప్రయాస? ఈరోజు మీరు కూర్చొని వాక్యం వినడానికి కావలసిన అవకాశాలు ఎలాగొచ్చాయి? మీ ఇంటికి తిరిగి ప్రభువు నమ్ముకోమని చెప్పి బాప్తిసం ఇచ్చి మీరు ఇక్కడ ఆదివారం వస్తుంటే వాక్యం చెప్పి బలపరిచి స్థిరపరిచి ఈరోజు ఒక ఆత్మీయ సత్యాన్ని తెలుసుకుంటూ ఒక శక్తివంతమైన విశ్వాసిగా మీరు జీవిస్తున్నారు అని అంటే నేను చెప్పగలను, దాంట్లో నా ప్రయాసం ఉంది. ప్రభు చిత్తం ఉంది. అందరూ అంతటా మారు మనసు పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం. ఆ చిత్తాన్ని జరిగించడానికి ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్న నన్ను ఇక్కడికి పిలిచి ఈ ప్రాంతంలో ఉంచి, ఈ మారుమూల ప్రాంతంలో ఎవరూ లేని ప్రాంతంలో ఒక 300 రూపాయల అద్దెలు తీసుకొని సేవ ప్రారంభించి ఈరోజు ఎంత వాడిగా చేయడానికి కారణం ప్రభు యొక్క చిత్తం. దేవునికి స్తోత్రం. దీని వెనక చాలా ప్రయాస ఉంది. అమ్మగారు ఇందాక చెప్పారు, జీవితం అనేది అంత సులువుగా అభివృద్ధికి రాదు. ఇక్కడ కూర్చున్న మనందరికీ తెలుసు, దీని వెనక ఎన్నో కష్టాలు ఉన్నాయి, దీని వెనక ఎన్నో బాధలు ఉన్నాయి, దీని వెనక ఎంతో కన్నీరు ఉంది. నన్ను ద్వేషించేవారు, నన్ను కొడతానన్న వారు, ఇక్కడి నుంచి లేపేయాలనుకున్నవారు ఎంతో ఉన్నారు. కానీ ప్రభు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పండి. కనుక ఇక్కడ చూస్తే ప్రభు మీరు ఈ విధంగా ఉండడానికి ప్రభువునందు మీకు పైవారయ్యుండి, అది కాదమ్మా, ఇంకా ప్రయాస దగ్గరికి వెళ్ళలేదు. సహోదరులారా మీలో ప్రయాసపడుచు, మీ కొరకు ప్రయాసపడుతూ, మీలో ఒక్కడిగా ఉంటూ. నాకు మీకుండే బంధత్వం ఏంటి? మీ ఇంటి పేరు వేరు, నా ఇంటి పేరు వేరు, బంధువులు వేరు, నా బంధువులు వేరు, మీ కులం వేరు, నా కులం వేరు, మీ ఊరు వేరు, నా ఊరు వేరు. కానీ ప్రభు ఇక్కడ నన్ను ఏర్పాటు చేశాడు, మీతో కలిసి బ్రతకమని చెప్పాడు. ఇదే నా ఊరయ్యింది, మీరే నా ప్రజలయ్యారు, మీరే నా బంధువులయ్యారు, మీరే నా రక్త సంబంధులయ్యారు. ఎక్కడెక్కడో మా రక్త సంబంధులు ఉన్నారు, కానీ మీరే నాకు ఈరోజు తోడుగా ఉన్నారు. నేను కష్టపడితే మీరే నాకు చూడాలి. ప్రభువులోన ప్రయాసపడ్డా. ప్రయాస గురించి రాస్తూ పౌలు అంటాడు గలతీ రాసిన పత్రికలో, ఒకసారి చూడమ్మా. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడ వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ప్రసవ వేదన అంటే ఏంటంటే, మా డాలిని చూస్తే మీకు అర్థం అవుతుంది, మీ అందరికి ఆడవాళ్ళకి తెలుస్తుంది. బిడ్డలో కడుపులో బిడ్డ పరిగిన తర్వాత ఆనందంగా ఉంటుంది తల్లికి. కానీ పెరుగుతున్న కొలది 7వ మాసం 9వ మాసం వస్తున్న కొలది గుండె గాబరవుతుంటుంది, భయం పెరుగుతుంటుంది. లోనున్న కడుపులో ఉన్న బిడ్డ అమ్మను కొడుతుంటాడు, తంతుంటాడు. వీడు ఎలాగ బయటకు వస్తాడో. అందుగురించే స్త్రీకి ప్రసవించడం అనేది 2వ జన్మతో పోల్చుతారు. పౌలట సంఘాన్ని గురించి ఏం పడుతున్నాడటండి? ప్రసవ వేదన. అందరూ చెప్పండి, సంఘాన్ని గురించి ఏం పడుతున్నాడు? ప్రసవ వేదన. మీరు అనుకుంటారేమో పాస్టర్ గారు చాలా హాయిగా ఉంటారని. మీరు గుడికి రాకపోతే బుర్రలో రకరకాలైన ఆలోచనలు వస్తాయి. మీ కుటుంబంలో ఏమైనా సమస్యలు వచ్చి మీరు చిందరవందరగా ఉంటే రకరకాలైన ఆలోచనలు వస్తాయి. నా ఇంటి గురించి, నా పిల్లల గురించి, నా భార్య గురించి నేను ఆలోచించే దానికన్నా మీ అందరి గురించి ఫోన్ చేస్తారు. ఇలా కాలు ఇరిగిపోయింది అనంటే, లేకపోతే ఇలాగ భర్త కొట్టాడు అనంటే, ఇలాగ పిల్లడు తప్పిపోయాడు అనంటే నాలో ప్రసవ వేదన ప్రారంభమవుతుంది. ఇతర సేవకుల గురించి ఏమో నాకు తెలియదు. మీరు క్షేమంగా ఉంటే సంతోషించేవాడిని నేను. మీకు కష్టం వస్తే మనసంతా దుఃఖంతో నిండిపోద్ది, బాధతో నిండిపోద్ది. మీరు గుడి రాకపోతే ఒక భార్య ఒక భర్త గురించి చూసినట్లుగా, ఒక తండ్రి ఒక కుమారుడు గురించి చూసినట్టుగా ఎదురు చూస్తుంటాను. అలాగా వాళ్ళు రాలేదేంటి? ఇంటికి వెళ్ళగానే మేము భోజనం చేసినప్పుడు నేను పాస్తమ్మ గారు మాట్లాడుకునే మాటలేంటి తెలుసా? వాళ్ళు రాలేదేంటి, వీళ్ళు రాలేదేంటి, వీళ్ళు మిస్ అయ్యారేంటి? పాస్తమ్మ గారు కొంచెం దగ్గరగా ఉండి నేను దగ్గరగా ఉంటే వాళ్ళ ముఖంలో బాధగా ఉంది, వీళ్ళ ముఖంలో కలలేదు, వీళ్ళు నీరసంగా ఉన్నారు. మీ గురించి మేము ఎందుకు ఆలోచించాలా?
మీ గురించి మేము ఎందుకు ఆలోచించాలి చెప్పండి? ఇదే దేవుడు మనకు ఏర్పాటు చేసి. కొంతమంది ఎన్నిసార్లు చూసినా వాళ్ళు కనబడకపోయినప్పటికీ బాధ అవుతుంది. ఫోన్ చేస్తాం, మాట్లాడతాం, ఇంకొక ముద్ర వేసుకుంటాం. కరోనా అంటే భయం కాదు, కానీ దేవుడంటే వీళ్ళకి భయం లేదు. మాట విన్నారా? 3 మాసాలు కరోనా అంటే భయం, మీరు వస్తారన్నా వద్దన్నాం. ఇప్పుడు అవకాశం ఉంది. వాళ్ళు చేపల బజార్లో కనబడతారు, ఊరి మీద తిరుగుతుంటారు, అక్కడ పెళ్ళిలో కనబడతారు, ఇక్కడ పెళ్ళిలో కనబడతారు. ఇక్కడ దూరంగా కూర్చోడానికి అవకాశం ఉన్నా దేవుని మందిరంలో వాళ్ళు కనబడరు. అప్పుడు బాధేస్తుంది. వారికి కరోనా అంటే భయం లేదు, కానీ దేవుడంటే భయం లేదు. కరోనా అంటే భయం, కానీ దేవుడంటే భయం లేదు. కానీ మీతోటంటే మీరు గుడి మానేస్తారు కదా. ఫోన్ చేసి మీకు దేవుడంటే భయం లేదా, గుడికి రావడం లేదా అంటే మీరేం చేస్తారో. కనుక మనస్సులోనే ఆలోచిస్తాం. ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రభువా, వాళ్ళు దూరం అయిపోతున్నారు, నీ సన్నిధికి దూరం అయిపోతున్నారు, నీ వాక్యానికి దూరం అయిపోతున్నారు, ఏమో భ్రష్టత్వంకి వెళ్ళిపోతారేమో, దేవుడంటే పూర్తిగా విడిచిపెట్టే స్థితికి వెళ్ళిపోతారు. భయంతో బాధతో ప్రార్థన చేస్తాం. మీకు తెలుసా ఈ విషయం? నేను ఫ్రాంక్గా చెప్తున్నాను. చర్చిలో పుల్పిట్ మీద కూర్చుంటే చూస్తుంటారు అందరినీ, ఎవరు వచ్చారు ఎవరు రాలేదని. పాస్టర్ గారు వెనక్కి కూర్చొని చూస్తుంటారు. భోజనానికి వెళ్ళి కలిపిన వెంటనే మేము ఆడుకునే మాటలు ఇవే. పలాను వారు రాలేదు, పలాను వారు వచ్చారు, పలాను వారు నీరసగా ఉన్నారు, పలాను వారు దుఃఖంతో ఉన్నారు. ప్రియులారా, ఆలోచించండి. ప్రసవ వేదన అంటే అదే. పౌలు గారికి పెళ్ళే కాలేదు, కానీ సంఘాన్ని గురించి చెప్తూ సంఘములో క్రీస్తు స్వరూప్యము రావాలని, విశ్వాసులందరూ క్రీస్తును ధరించుకునే వారిగా ఉండాలండి, దేవుని బిడ్డలుగా కనబడాలని ఆయన ప్రతిరోజు ప్రసవ వేదన పడుతున్నాడట. క్రీస్తు స్వరూపము మీలో రావాలని. మీకు తెలుసా, ఒక ఆత్మ సంపాదించడం అంత సులువు కాదు. ఈ లోకంలో అతి పెద్ద పని, అతి గొప్ప విలువైన పని, కొన్ని వజ్రాలు పోసినా దాని విలువ కంట ఒక పాపి పరిశుద్ధుడిగా మారడమే గొప్ప విలువ. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, వెండి బంగారం అనే దాని గురించి నేనెందుకు సంతోషించాలా, కానీ ఒక పాపి పరిశుద్ధుడిగా మారితే నాతో పాటు దేవలోకంలో దేవదూతలందరూ సంతోషిస్తారు. ఆ సమాజమే మీరు. మన ఆచారాలు విడిచిపెట్టి, మన బ్యాక్గ్రౌండ్ అంతా విడిచిపెట్టి మర్చిపోయి ప్రభువు కొరకు నిలబడ్డాం, ప్రభువు కావాలని కోరుకున్నాం. ఈరోజు నా సంఘం ఎప్పుడు కూడా ముడత మచ్చలేని సంఘంగా ఉండాలని ఆశపడుతుంటారు. ప్రేమకు నిలయాలుగా ఉండాలని ఆశపడుతుంటారు. ఒకరితో ఒకరు తత్సంబంధాలు కలిగి ఒకరినొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలని ఆశపడతారు. దాని గురించి ప్రసవ వేదన పడుతుంటాను. నిన్నంతా ఒక సంఘాన్ని గురించి ఆలోచించవలసి వచ్చింది. నాకు మన సంఘంతో పాటు ఈ శ్రీకాకుళంలో ఉండే సంఘాలందరికీ నేను చైర్మన్ కనుక ఆ సంఘం చాలా మంచి సంఘం, ధనమైన సంఘం, పెద్ద సంఘం. ఆ సంఘంలో సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు తీర్చడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నాను. అరగంటేసి 30 నిమిషాలు 40 నిమిషాలు మాట్లాడవలసి వస్తుంది. నిజానికి నా ఆరోగ్యం, నా చెవులు, నా ఇది పాస్టర్ గారు అన్నారు, మీరు ఎక్కువ ఫోన్ మాట్లాడుతున్నారు కాబట్టి అది లాగుతుంది మీకు. నాకు ఇక్కడ ఇది ఇరిగిపోయింది కదా, అడ్డగిరిగిపోయింది కనుక ఇప్పుడు ఇంచుమించుగా 2 నెలల బట్టి ఈ చేయి కొంచెం ఇబ్బంది పడుతుంది, కానీ తప్పకుంటుంది. నిజానికి నాకు ఆ సంఘానికి సంబంధం నేను ముందుకు వినబడుతున్నా. వినబడుతుందమ్మా? 400 మంది ఉన్నా అందరికీ వినపడడానికి అటువంటి సిస్టమ్ దేవుడు మనకి ఇచ్చాడు. మైక్ గంట ఇలాగే సులువుగా వినొచ్చేమో అనిపిస్తుంది. కనుక ప్రియులారా, ఇక్కడ చూస్తే పౌలు చెప్తున్న మాటను వింటే మీ కొరకు నేను ప్రసవ వేదన పడుతున్నాను. దీని గురించి యెషయా ప్రవక్త ఒక మాట చెప్పాడు. 66 వచ్చాయి. యెషయా ప్రవక్త 66 వచ్చాయి. 7-8 వచనాలు చదవండి.
ఒకనాటి ప్రసవ వేదన. ఇది ఎంత చక్కగా రాశాడంటే అందరం అలా వచ్చాడు. ఏంటి, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నొప్పులు పడకుండా ఎవరైనా బిడ్డను కంటారా? ఎవరు చెప్పారు సంగతి? ఒక సంఘం ఉపయోగించాలంటే, ఒక పార్టీ పరిశుద్ధులుగా మారాలంటే, ఇటువంటి సంఘాన్ని, పెద్ద సంఘాన్ని మనం కట్టాలంటే అక్కడ అంటున్నాడు, ఒక జనము కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా. అందు గురించి పౌలు అంటున్నాడు, మీ కొరకు ప్రయాసపడిన దైవజనుల గురించి మీరు ఆలోచించండి. కొన్నిసార్లు ఆయన మీద మీకు కోపం వస్తుంది, కొన్నిసార్లు ఆయన మీద మీకు బాధ వస్తుంది. కానీ మీరు ఎలాగ రక్షించబడ్డారు? మీరు రక్షించబడడానికి ఆయన పడిన ప్రయాస, ప్రసవ వేదనంతగా పడిన ప్రయాసని మర్చిపోవద్దండి. ఏంటి, అందరూ ఒకలాగా ప్రేమించగలరా? ప్రేమించగలరు. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి కోపం ఉంటుంది, కొంతమందికి పగ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆ పగ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, శత్రుత్వం వచ్చినప్పుడు అంటున్నాడు, ఒకనాటి ప్రసవ వేదన మీ గురించి పడలేదు. ఈ రోజు మీరు విశ్వాసంగా మారడానికి ఆదాయం చేయడే కదా కారణం. ఈ రోజు నువ్వు ఇన్ని దినాలు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆదాయం చేయడే కదా కారణం. చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పండగ మాట్లాడాలంటే ఏ రొమ్ము పాలు తాగాడో ఆ రొమ్ము మీద గుద్దుతాడు. తల్లి ఒక 100 రక్తపు చుక్కలు కలిస్తే ఒక పాల చుక్కవే ఆ పాలును పెట్టి తన ముసలైపోతూ తన శక్తినంతా పిల్లలకి ఇచ్చేస్తుంది. వాడు పెద్దయి బాగా కండబలం వచ్చి ఆ తల్లినే తంతుంటే ఎంత బాధగా ఉంటుందో. విశ్వాసి కూడా ఎదిగి బలపరచబడి స్థిరపరచబడి వాక్యం నేర్చుకొని మారు మనసు పొంది రక్షణ పొంది అదే పాస్టర్ గారికి తిరిగితే అదే బాధ కలుగుతుంది. అర్థమైందండి? ఇప్పుడు అర్థమైందా? మీరు చాలాసార్లు మనకి ఇది ఆలోచించారు, ఇదంతా ఆలోచించడం పౌలు అంటున్నాడు. మరియు సంఘంలో ఎక్కడ ఉండాలా? వ్యక్తిగతంగా ఎక్కడ ఉండాలా? కానీ నీ సంఘాన్ని నడిపిస్తున్న కాపులతో ఎక్కడ ఉండాలి. మరియు నీవు నీ కొరకు నీలో ఉండి ప్రయాసపడిన కాపుల పరిచర్య, దేవుడు సంఘానికి ఇచ్చిన పరిచర్య 5 పరిచర్యలు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి కలుగునట్లు పరిచర్య ధర్మము జరిగించినట్టు. జాగ్రత్త అనండి అమ్మా, నా వైపు చూడండి ఒకసారి. క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి అంటే క్షేమము అభివృద్ధి చెందడానికి దేవుడు కొన్ని పరిచర్యలు ఇచ్చాడు. ఆ పరిచర్యలో 5 రకాల పరిచర్యలు ఇచ్చాడు. చూడండి, అపోస్తులు మొట్టమొదటి ఏంటండి? అపోస్తులు గాను, ప్రవక్తలు గాను, కొంతమంది సువార్తికులు గాను, కొంతమంది కాపర్లు గాను, కొంతమందికి ఉపదేశకులు గాను. ఎందుకంటే ఆన్లైన్లో అది చూస్తారు, మిస్ అయిపోతుంటారు. ఓకే, పరిచర్య సంపూర్తి చెందడానికి, పరిపూర్ణత చెందడానికి, క్షేమాభివృద్ధి చెందడానికి 5 రకాల పరిచర్యలు ఇచ్చాడు. అపోస్తులు గాను, ప్రవక్తలు గాను, సువార్తికులు గాను, కాపరులు గాను, ఉపదేశకులను గాను. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, నేను మీకు ఎవరినవుతాను ఇప్పుడు? గట్టి చెప్పండి అమ్మా. కాపరి. సువార్తికుడు ఎప్పుడు మీతో ఉండడు, అపోస్తులుడు ఎప్పుడు మీతో ఉండడు, ప్రవక్త ఎప్పుడు మీతోటి ఉండడు, ఉపదేశకుడు ఎప్పుడు మీతో ఉండడు. కాపరి అనే మాటకి అర్థం ఏంటంటే కాయువాడు. గొర్రెల కాపరి ఏం చేస్తారంటే గొర్రెలను పరుకును పెట్టి కూడా ఆయన కాస్తుంటాడు. అంతేకాదు, తెల్లవారులేసి మరలా పొలంలోకి తీసుకెళ్ళి మేత పెడతాడు, ఎండప్పుడు నీడలోకి తీసుకెళ్ళి నీరు పెడతాడు. కాపరి అంటే అది అర్థం, అది అర్థం. కాపరంటే కాయువాడు. ఈ 5 పరిచర్యల మనుషులతో మనకి సంబంధం ఉంటుంది. టీవీలో ప్రసంగాలు వస్తున్నప్పుడు వింటుంటారు, వారు సువార్తికులు అవుతారు. మీకు కాపర్లు అవరాళ్ళు
ఆ నిమిషానికి ఆయన బోధిస్తాడు, వెళ్ళిపోతాడు. నువ్వెవరో ఆయనకి తెలియదు, ఆయన ఎవరో నీకు టీవీలోనే చూస్తున్నావు. నీతో సంబంధ బాంధవ్యాలు ఉండవు. మోడీ గారు అందరికీ తెలుసు, కానీ నువ్వు మాత్రం మోడీ గారికి తెలియదు. జగన్ అందరికీ తెలుసు, కానీ నువ్వు మాత్రం అయ్యా నేనండి సినబడవండి అదేంటి అంటే ఆహా అని అంటాడు, వెళ్ళిపోతాడు. కానీ మీ ఊరి ఎమ్మెల్యేకి, మీ ఊరు సర్పంచ్కి నువ్వు మాత్రం బాగా తెలుస్తావు. నీకు ఆధార్ కార్డు ఉందా లేదో, నీకు రేషన్ కార్డు ఉందా లేదో. ప్రియులారా, దేవుని పరిచర్యలో 5 పరిచర్యలు: సువార్తికుడు, అపోస్తులుడు, ప్రవక్త, ఉపదేశకుడు. కానీ వీటన్నిటిలో ప్రాముఖ్యమైన పని ఏంటంటే కాపరి. నేను సచ్చినంత వరకు నేను మిమ్మల్ని వదలను, మీరు సచ్చినంత వరకు మీరు నన్ను వదలరు. మీ చావైనా, పుట్టుకైనా, కథ అయినా, కార్యమైనా, పెళ్ళైనా, జల్లైనా, ఏదైనా సరే నాతో మీకు, మీతో నాకు సంబంధాలే ఉంటాయి. కనుక ప్రతి విశ్వాసికి ఒక్క కాపరుతో సంబంధం ఉండాలా, ఒక సంఘంలో సభ్యత్వం ఉండాలా. జాగ్రత్త వినండి, ఒక కాపరుతో సంబంధం ఉండాలా, ఒక సంఘంలో సభ్యత్వం ఉండాలా. అప్పుడే సంఘ పరిపూర్ణతలో, సంఘ అభివృద్ధిలో నువ్వు వారసుడు అవుతావు, వారసురాలు అవుతావు. నువ్వు ఉద్యోగంలో ఎక్కడెక్కడో పుట్టొచ్చు, ఎక్కడొక్కడికో వెళ్ళొచ్చు, ఢిల్లీలోనా, మద్రాసులోనా, హైదరాబాద్లో పని చేయొచ్చు, కానీ నీకు ఒక సొంత ఇల్లు ఉంటుంది కదా. అందుగురించి ఆ అప్లికేషన్ రాస్తాడు, నేటివ్ ప్లేసు ఎక్కడా, నేటివ్ ప్లేస్ ఎక్కడా. మీ అందరికీ కూడా ఒక అడ్రస్ ఉండాలా. ఎవరండి మీ పాస్టర్ గారంటే చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఏదండి మీ సంఘం అంటే చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. రోజుకో సంఘం, రోజుకో పాస్టు, రోజుకొక సిద్ధాంతంతో సంబంధం ఉంటే అది కాదు. కనుక ప్రియులారా, మీ కొరకు ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి. ప్రియులారా, పౌలు గారు ఇది రాస్తూ గలతీ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 6 నుంచి 10 వచనాలు చదివితే భయపడిపోతున్నాడు సంఘాన్ని గురించి. ఎంత క్లియర్గా, అందరూ జాగ్రత్త వినాలా. ఈరోజు సంఘంలో కూడా ఇటువంటి జబ్బులు ఉన్నాయి కొన్ని దగ్గరలో. భయపడిపోతున్నాడు సంఘాన్ని గురించి. చదవమ్మా. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తమ ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అమ్మా 1వ అధ్యాయము 6వ వచనం నుంచేనమ్మా. గలతీ రాసిన పత్రిక. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త, అది మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. జాగ్రత్త, మళ్ళీ ఆ వైపు చూడండి. పౌలు గారు గలతీ సంఘంతో అన్నాడు, గలతీ సంఘమా, నేనే కదా మిమ్మల్ని ప్రారంభించాను, మీ అందరికీ నేను బాప్తిసం ఇచ్చాను కదా. నా టూర్లో, నా సువార్త టూర్లో మీకు అక్కడ ఒక సంఘాన్ని ప్రారంభించాను, మీకు ఒక సిద్ధాంతాన్ని చెప్పాను, మారు మనసు గురించి, రక్షణ గురించి బోధించాను. సరే, నేను ప్రయాణాలు బట్టి నేను ఇటు అటు వెళితే మీరు ఎంత త్వరగా భిన్నమైన సువార్త అని అంటే, నేను చెప్పని సువార్త, నేను చెప్పని సిద్ధాంతం, నేను చెప్పని వాక్యం ఇంకెవడో చెప్పితే ఎంత త్వరగా మీరు తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. అయ్యా, నేను ఇంత బాగా మీకు ఆహారం పెట్టానే, ఇంత బాగా నీకు వాక్యం చెప్పానే, మీరు అసలు యేసుప్రభు నమ్ముకోవడానికి కారకుడైన నన్ను విడిచి ఎంత సులువుగా మీరు మారిపోతున్నారేంటి? అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరు ఉన్నారు. వీళ్ళకి పని ఏంటంటే, వీరు వ్యక్తిగతంగా వెళ్ళి మనం సంపాదించరు, వ్యక్తిగతంగా వెళ్ళి సువార్త చేయలేరు, వ్యక్తిగతంగా వెళ్ళి ఒకరికి ప్రకటించలేరు. కానీ ఎక్కడైతే మారు మనసు పొంది, రక్షణ పొంది సంఘానికి వెళ్తున్నారో వారి దగ్గరికి వెళ్తారు వీళ్ళు. నేను అంటాను, వారు దమ్ము లేని సేవకులు.
వీరికి వ్యక్తిగతంగా వీరికి అవకాశం లేదు. నిలబడిన వారి దగ్గరికి వెళ్ళి భిన్నమైన సువార్త చెప్పుతారు. వారు బలహీనతలు చూసి, వారికి ఉండే చిన్న చిన్న ఇబ్బందులు చూసి, ఆ ఇబ్బందులకు తగ్గట్టుగా భిన్నమైన సువార్త చెప్పి, మేము మీకు సువార్త ప్రకటించిన సువార్త గాక. అప్పుడు పౌలు అంటున్నాడే, జాగ్రత్త వినండి సంఘం, గలతీ సంఘమా, నేను మీకు సువార్త ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను. మరి యొక్క సువార్త, కొంతమంది పాస్టర్ అవసరాల కొలిది మార్చేస్తుంటారు వాక్యం. నిద్ర వస్తున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి, నిద్ర ఎవరికైనా వస్తే వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. రావడం లేదా? వెరీ గుడ్. ఇప్పుడు అందరూ ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. నేను మీకు చెప్పిన సువార్త కాక సువార్తను మేమైనను, నేనైనను, పరలోకము నుండి వచ్చిన ఒక దూత. చూడండి ఇక్కడ ఎంత పౌలు చెప్తున్నాడు. నేను చెప్పిన సువార్త కాక, నేను చెప్పిన సువార్త తప్పుదని నేను చెప్పినా, చివరికి పరలోకము నుంచి వచ్చిన ఒక దూతైనను నీకు చెప్పినా అతడు శాపగ్రస్తుడవును గాక. అతడు శాపగ్రస్తుడవును గాక. జాగ్రత్త వినండి, శాపగ్రస్తుడవును గాక. నిలుచున్నవాడు పడకుండా చూడాలి కానీ నిలుచున్నవాడిని తోసేసే పరిచర్య కాదు. తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు మాటలు ఏదో విని అల్లాలు ఇలా చేస్తున్నారు, ఇల్లీలు ఇలా చేస్తున్నారు, ఆ పరిచర్య కాదు. నీకంటూ ఒక సిద్ధాంతం ఉండాలి, నీకంటూ ఒక పద్ధతి ఉండాలి. మీరు ఎప్పుడైనా రాజస్థాన్ అటువైపు వెళ్తే వాళ్ళు చీరలు తిప్పి కట్టుకుంటారు. కేరళ అటువైపు వెళ్తే అసలు చీరలు కట్టుకోరు, లంగా జాకెట్ వేసుకొని ఉంటారు. అక్కడికి వెళ్ళి అలాగే మేము ఉంటామంటే మీ ఊర్లో అంగీకరిస్తారా? ఇస్తారమ్మా? అంగీకరించరు. గోవా వెళ్తే అందరికి కడ్రాయిలతో ఆ సముద్ర పొడిన ఉంటారు. మగవాళ్ళు అందరూ ఇక్కడ బండల పలాస వచ్చి కడ్రాయిలతో తిరిగితే ఏం చేస్తారు? వేడి నీళ్ళు పోసేస్తారు. అందరూ పోలీసులు తీసుకెళ్ళి కోటింగ్ వేస్తారు. ఈరోజు సువార్త ఎలాగైపోయిందంటే వాళ్ళు అక్కడికి వెళ్తాం, వాళ్ళు ఏదో చెప్తారు, బుర్ర మారిపోద్ది. ఇక్కడ మొదటి విన్న సువార్త భిన్నమైన సువార్త వైపు తిరిగిపోతున్నాం. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆయన పెద్ద సంఘం కనుక ఆయన పెద్ద బోధ చేస్తారు, అక్కడ మారిపోతుంది. పౌలు అంటున్నాడు, నేను మీకు ప్రకటించిన సువార్త తప్ప, మీరు నా సంఘం, నేను ఇక్కడ ఫౌండేషన్ చేశాను, నేను ఇక్కడ సువార్తను ప్రకటించాను, ఇది నా సంఘం, నేను తప్ప చివరికి నేనైనా సువార్తను మార్చి పరలోకం నుంచి వచ్చిన దేవదూత చెప్పిన. ఎంత గట్టిగా చెప్తున్నాడండి, వింటున్నారా మీరందరూ? ఈ సంఘం మీది, ఈ కాపరి మీవాడు, మీకు ఒక పద్ధతి ఉంది, ఇక్కడ ఆరాధన వేరుగుంటుంది, ప్రక్కనున్న బ్యాప్టిస్ట్ చర్చ్కి మరొక పద్ధతి ఉంటుంది, ఆర్సీఎం చర్చ్కి ఇంకొక పద్ధతి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి అక్కడ ఆ పద్ధతులు నేర్చుకొని డామ్ డూమ్ డిస్క్ అనకూడదు. మీ పద్ధతి మీది, మీ క్రమం మీది. ప్రయాస పడితేనే మీరు ఒక స్థితికి వచ్చారు, మిమ్మల్ని ఎంతో కాలం పెంచితేనే మీరు ఒక స్థితికి వచ్చారు. మీసాలు గెడ్డాలు వచ్చిన తర్వాత నా ఇష్టానుసారంగా నేను నడుస్తానంటే రూటు తప్పిపోతాం, మార్గం తప్పిపోతాం. అంతేకాదు ఇక చాలా విషయాలు ఉన్నాయి, కానీ వాక్య ముగింపుకి మరి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అవి చెప్పడానికి కొంచెం త్వరగా వెళుతున్నారు. 2 కొరింథీ రాసిన పత్రిక, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయమే 11 నుంచి 15 వచనాలు చదువుదాం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గురించి భయపడుచున్నాను. పౌలు గారు భయపడుతున్నాడు. నేను కూడా చాలాసార్లు మిమ్మల్ని గురించి భయపడుతుంటాను. పౌలు గారి కంటే గొప్ప బోధకుడు ఎవడున్నాడా? అమ్మో, ఆయన చాలా తత్వవేత్త. కానీ ఎంత బోధించిన పౌలు గారే ఆయన సంఘం మిమ్మును గురించి మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని. ఒక మనిషికి సువార్త చెప్పి వాళ్ళ ఇంటి చుట్టూరు తిరిగి రక్షించబడయ్యా, మారు మనసు పొందయ్యా అని వాళ్ళ ఇంట్లో ఉండే సమస్యలన్నీ బుర్ర మీద వేసుకొని వాళ్ళ కష్టం వస్తే వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కొన్నిసార్లు సంఘంలో పెట్టి ఇన్ని చేసిన తర్వాత సంఘాన్ని నుంచి వెళ్ళిపోయారు అనుకోండి, సంఘాన్ని మర్చిపోయారు అనుకోండి, ఎంత బాధ ఉంటుంది, ఎంత దుఃఖం వస్తుంది. మిమ్మును గురించి నేను భయపడుచున్నాను. నేను మీ వంటి వాడనైతిని గనుక మీరు నా వంటి వారు కావాలనని. మీరు నాలాగే ఆలోచించాలా, నాలాగే మాట్లాడాలా,
నాలాగే ఈ సంఘాన్ని గురించి ప్రయాసపడాలా, ఈ సంఘములో ఉండే పరిస్థితుల గురించి అర్థం చేసుకోవాలా. మీరు నాలాంటి వారై ఉండులాగున మీరును నా వంటి వారు కావాలనని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మీరు నాకు అన్యాయం ఎంత ఒక సులువుగా మనిషి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతానని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను. ఎలా చూసారటాలు? దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను. ఒక పాస్టర్ గారిని విశ్వాసి ఎలా చూడాలా? పౌలు గారు స్వార్థంతో చెప్తున్నాడు ఈ మాట. పౌలు గారు స్వార్థంతో చెప్తున్నాడా? జ్ఞానం లేక చెప్తున్నాడా? ఒక విశ్వాసి సంఘ కాపరిని ఎలాగ చూడాలంటే, మీరు నన్ను ఎలాగ చూశారు తెలుసా? దేవుని దూత వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? సఖ్యమైతే నీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందిరని మీ పక్షమున సాక్ష్యం పలుకు. మీరు ఎలాగుండేవారు తెలుసా? అప్పుడు అవసరమైతే అయ్యగారు మీకు ఒక కన్ను కనబడదా, ఇదిగోండి నా కన్ను తీసి ఇచ్చేస్తాను. అంత ప్రేమగా ఉండే మీరు, అంత బలంగా ఉండే మీరు, నన్ను చూస్తే యేసు ప్రభువును చూసినట్టుగా ఫీల్ అయిపోయేవారు, నన్ను చూస్తే దేవదూతను చూసినట్టుగా ఫీల్ అయిపోయేవారు. ఆ ధన్యత ఏమైనది? ఆ ధన్యత ఏమైనది? విశ్వాసులారా ఆలోచించండి. మనుషులం అప్పుడప్పుడు చిన్న చిన్న కలతలు కోపతాపాలు రావడం సహజం. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను. భార్యతో గొడవ వస్తుంది, వదిలేస్తామేంటే? పిల్లలు మన మాట్లాడినరు, ఇంట్లోంచి తగిలేస్తామా? తగలమే. 2 రోజులు అలుగుతారు, 2 రోజులు కోపతాపాలు, మాట్లాడుకోరు. తర్వాత 3వ రోజు భార్య ముందు మాట్లాడుతుందా, భర్త ముందు మాట్లాడతాడని వాళ్ళిద్దరిలో పోరాటాలు అయి కలుసుకుంటారు. పిల్లల మీద కోపం వచ్చినప్పుడు 2 దెబ్బలు కొడతాం, మరలా ఏడుస్తాం, మరలా చేర్చుకుంటాం. సంఘము కూడా అంతే. ఇది ఒక పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబం ఎలాగ ఉండాలంటే, పాస్టర్కున్న విశ్వాసులకి క్రీస్తు యేసును చూచినట్లుగా, దూతను చూచినట్లుగా క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించారు కదా మీరే. గలతీ సంఘమా, ఇంత వేగంగా తొలగిపోయేటి మీరు, ఇంత వేగంగా విడిచిపెట్టి వెళ్ళిపోయేటి, ఇంత వేగం ప్రలోభానికి, చిన్న ప్రలోభానికి లొంగిపోయారేంటి? మీ సిద్ధాంతం, మీ పద్ధతి, మీ ప్రేమ మర్చిపోయారేంటి? కొంతమంది కూర్చొని పాస్టర్ని విమర్శిస్తుంటారు. కొంతమంది 24 అలాగా ఇల్లీనేలాగా అల్లాడేలాగా ఏంటి అలాగ ఎప్పుడు చేయొద్దండి. అమ్మో, దానివల్ల చాలా శాపం ఉంది, చాలా శాపం. ఒకవేళ పాస్టర్ గారి వల్ల ఏదైనా లోపం డైరెక్ట్గా ఎవరికి చెప్పకుండా పాస్టర్ గారికి వెళ్ళి చెప్పండి, అయ్యగారు ఇలాగ ఉన్నారు మీరు అని చెప్పండి. ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా, నేను నిజమాడినందున మీకు శత్రువునైతేనా, వారు మీ మేలు కోరి మిమ్మను ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమ్మును వెంటాడవలెనని. చూడండి ఎంత చక్కగా. ఎవడైనా వస్తాడనుకో, వారు మేలు కోరి మీ మేలు కోరి చేయడం లేదు. ఆయనకి ఏదో 10 రూపాయలు వస్తుందనో 100 రూపాయలు వస్తుందనో వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు, ప్రార్థన చేసుకుందామా అంటారు, పాట పాడదామా అని అంటారు, వాక్యం చెప్దామా అని అంటారు. ఎంత బాగా చెప్తున్నాడు. వారు వచ్చిన వారు నీ మేలు కోరి కాదు, మిమ్మల్ని ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమ్మును వెంటాడవలెనని. మీరు మమ్మును వెంటాడాలి కానీ వారు వెనక వెళ్ళకూడదు. ఇది ప్రయాస. మొట్టమొదటిది ఏంటంటే ప్రయాస గురించి చెప్తున్నాను. ఒక దైవజనునికి సంఘానికి ఉండే సంబంధం. రెండోది చూద్దాం. రెండోది మళ్ళా తెస్సలోనికై పత్రిక 5వ అధ్యాయంకి వెళ్దాం. మరియు మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పువారు. ఏంటంటే ప్రభువునందు మీకు పైవారయ్యుండి. పాస్టర్ ఇస్ ఎ లీడర్, పాస్టర్ ఇస్ ఎ స్పిరిచువల్ కౌన్సిలర్. దైవజనుడు ఎవరంటే మొట్టమొదటి మీరు చెప్పాలని, మీరు మొట్టమొదటి ఊహించారంటే మీకు పైవారయ్యుండి, మీకు బుద్ధి చెప్పువారిని మన్నన చేసి, మీకు పైవారయుండి. కుటుంబానికి యజమానుడు, కుటుంబ యజమానుడు. అందుగురించే కుటుంబ యజమానుడు అంటారు. అప్లికేషన్లో ఏంటుంటుంది, కుటుంబ యజమాని పేరు అని అంటే అక్కడ ఆయన పేరు తీసి నీ పేరు రాస్తావేటి? ఆడవాళ్ళ పేరు రాస్తారేటి? రాయరే. లేకపోతే కొడుకు డబ్బులు సంపాదిస్తున్న కొడుకు పేరు రాస్తారేటి? లేకపోతే తండ్రి ముసలైపోయాడని ఆయన చంపేసి ఇంకోటి పేరు రాస్తారా? ఆడు చచ్చినంత వరకు కుటుంబానికి యజమానుడు ఎవరు?
అంటే ఆ కుటుంబం ఆయన వల్ల నిర్మించబడ్డది. ఆయన పెళ్లి చేసుకుంటేనే నువ్వు వచ్చావు భార్యవు, ఆయన నువ్వు కలుసుకుంటేనే పుట్టారు బిడ్డలు. మీ ద్వారా సంక్రమించిన కుటుంబమే కుటుంబం. కనుక వాడు తాగుబోతు అవ్వచ్చు, తిరుగుబోతు అవ్వచ్చు, పనికిమాల వాడు అవ్వచ్చు, సంపాదించిన వాడు అవ్వచ్చు, సంపాదన లేని వాడు అవ్వచ్చు, కానీ వాడెవడాడు? కుటుంబ యజమాని. కుటుంబ యజమాని. మరి సంఘానికి కూడా ఒక యజమాని ఉంటాడు కదా. అక్కడ అంటున్నాడు, మీతో మీకు పైవారై ఉండి. నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, జిల్లాకి ఒక కలెక్టర్ ఉంటాడు, ఎంఆర్ఓ ఆఫీస్కి ఒక ఎంఆర్ఓ ఉంటాడు. వాడు సంతకానికి విలువ ఉంటుంది, వాడు సీటుకి విలువ ఉంటుంది, వారే పరిపాలనా విధానాన్ని చూడాల. అలాగనే సంఘానికి కూడా అందుగురించే హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట రాశారా? హెబ్రీలు రాసిన పత్రిక 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు 13వ అధ్యాయం, హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13:7. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. వారి విశ్వాసమును, మీ నాయకుని యొక్క విశ్వాసాన్ని మీరు అనుసరించాలా, మీ నాయకు యొక్క నడవడిని మీరు అనుసరించాలా. నేను క్రీస్తుని వెంబడించుచున్నాను పౌలు అంటాడు, మీరు నన్ను వెంబడించండి. ఒకవేళ నాయకుడు దుర్మార్గుడు అనుకోండి, వెంబడించొద్దు. నాయకుడు భక్తిపరుడు కాదనుకోండి, వెంబడించొద్దు. నాయకుడు మిమ్మల్ని రాంగ్ రూట్లోకి నడిపిస్తున్నాడు అనుకోండి, వెంబడించవసరం లేదు. ఆ 13వ అధ్యాయము 17వ వచనం చదవమ్మా. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె, మేము లెక్క అప్ప చెప్పవలసిన వారమై ఉన్నాము. మీ ఆత్మలను కాయిచున్నారు. మీ ఆత్మలను కాయడానికే దేవుడు మమ్మల్ని పెట్టాడు. వారు మీకు బుద్ధి చెప్పడానికే దేవుడు మాకు పెట్టాడు. మిమ్మల్ని పరలోకానికి వధువైన వరుడైన యేసుక్రీస్తు వస్తుండేటప్పుడు వధువైన కన్యకగా సిద్ధపరిచి మిమ్మల్ని కలపడానికే ప్రభువు మాకు పెట్టాడు. లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాము. వారు దుఃఖముతో పని చేసిన ఎడల, నేను ఆ దుఃఖముతో పని చేశాను అనుకోండి, మీరు గుడిలోంచి వెళ్ళిపోయినందుకు నేను ఏడ్చాను అనుకోండి, సంఘాన్ని పాడు చేస్తున్నారు వీళ్ళు అని ఏడ్చాను అనుకోండి, అయ్యయ్యో నా మీద చెడ్డ మాటలు చెప్తున్నారు నేను ఏడ్చాను అనుకోండి, వారు దుఃఖముతో పనిచేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక, మీకు నిష్ప్రయోజనం, మీరు ప్రయోజకులు కాలేరు, మీరు నిష్ప్రయోజకులు అయిపోతారా. మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని. ప్రియులారా, ఎప్పుడు విశ్వాసాన్ని గురించి వింటే చాలా సరదాగా ఉంటుంది. దేవుడు స్వస్థపరుస్తాడు, మేలు చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆర్థిక పరిస్థితులు బలపరుస్తాడు, పోగొట్టుకుని ఇచ్చేస్తాడంటే చాలా ఆనందంగా ఉంటాం. ఆధ్యాత్మిక స్థితిలో బలమైన లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలి మనం. ఇంకా పొడి జ్ఞానంతో ఉండకూడదు. నువ్వు మారు మనసు పొంది 15 సంవత్సరాలు అయితే యవ్వన ప్రాయంలోకి వచ్చినట్టుగే ఇంకా శక్తివంతమైన జీవితం జీవించాలి. సంఘం ఇది నాది, ఈ విశ్వాసులందరితో నేను సరైన సంబంధాలు కలిగి ఉండాలా, ఈ సంఘ కాపరి నావాడు అనే ఆదరణతో అభిమానంతో నువ్వు వెళ్ళాలా. మీపై నాయకునిగా ఉండేవాడు ఏడవకుండా చూడవలసిన బాధ్యత మీది. మీకు కష్టం వచ్చినప్పుడు ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడో, మీ ఇంట్లో బాధ వచ్చినప్పుడు ఎలాగ సహకరిస్తున్నాడో, ఆయన ఇంట్లో కష్టం వస్తే, ఆయన ఇంట్లో బాధ వస్తే, ఆయన ఇంట్లో కరువు వస్తే ఎంతమంది కలిసి సహకరించేవారిగా ఉండాలా. పీలారా, ఒక మనిషి అందరికీ సహాయం చేయడం సులువా, అందరూ కలిసి ఒక మనిషికి సహాయం చేయడం సులువా? మీరు చెప్పండి. అందరూ కలిసి ఇంతమందిని ఇచ్చాడు దేవుడు. నేను ఎప్పుడు దుఃఖపడకూడదే, నేను ఎప్పుడు ఆకలితో ఉండకూడదే. ఎందుకంటే తలొక ఆదరణ మాట, తలొక చెయ్యేస్తే నాకు కష్టం తీరిపోతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు దేవుడు. పౌలు గారు బోధలు ఎంత క్లియర్గా ఉంటాయో. విశ్వాస జీవితంలో మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి, బలమైన విశ్వాసులుగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక రెండవది ఏంటంటే, మీ మీద పైనాయకుడిగా ఉన్నవారి గురించి మీరు ఆలోచించాలి. చాలా మాటలు ఉన్నాయి, మరి అవన్నీ రెఫరెన్స్లు మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే
బాగుంటుంది అది. ఆ మొదటి తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము, అలాగే మొదటి కొరింథీ 16వ అధ్యాయం 1వ వచనం, ఇవన్నీ నాయకుని పట్ల ఉండవలసిన విశ్వాస్య బాధ్యత. మూడోది చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, మీరు మీ కొరకు ప్రయాసపడుతున్న వాడిని మర్చిపోవద్దండి. రెండోది, మీరు మీ పై నాయకుడిని మీరు గౌరవించండి. మూడోది, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి. అదేంటండి, బుద్ధి చెప్తే మన్నన చేస్తారా? మా రాణి ఇక్కడే ఉన్నాడు, మా రాణి గురించి చెప్తాను. ఆడు అడిగినవన్నీ ఇచ్చేస్తే ఏమనడం, థ్యాంక్ యూ తాత, మంచి తాత అనగాని అంటాడు. ఆడది ఎప్పుడైనా టీవీ పెట్టమంటే వద్దంటాను అనుకోండి, ఇగో నువ్వే తీసుకో, నీ ఇష్టం వచ్చింది పెట్టుకో, పడుకోరా అని అంటాం అనుకోండి, లేకపోతే ఇంకేది చేస్తాడు, అలిగేస్తాడు. బుద్ధి చెప్తే ఎవరైనా ఇష్టపడతారా? యవనస్తులందరూ ఇక్కడ ఉన్నారు, ఒక మాట చెప్తాను, మీ నాన్న మీ అమ్మ ఏదైనా చెప్తే మీకు ఇష్టం ఉంటుందా? టీవీ చూడొద్దురా, సెల్లలు వద్దురా, హోంవర్క్ చేసుకోరా, బాగా చదువుకోరా అని చెప్తే ఇష్టపడుతుందా మీకు? ఏ పిల్లలకి ఇష్టపడదు. కాకరకాయ వండి తల్లి పెడితే ఇష్టపడుతుందా? బంగాళదుంప కూర అయితే ఇష్టపడుతుంది. కానీ కాకరకాయ ఎందుకు పెడతాది తల్లి అంటే, కడుపులో ఉన్న చేదంతా పోవడానికి. చేదు నూరుతారు, ఆనందం పడుతుంటారు. ఇవన్నీ దేనికంటే, పిల్లలు బాగుపడాలన్నా పిల్లలు పాడైపోవాలన్నా? పిల్లలు బాగుపడాలని, వారు బుద్ధిగా ఉండాలని. ఈరోజు సంఘం కూడా అంతే. మీరు జ్ఞానం సంపాదించి ఆధ్యాత్మికంగా బలపడాలని మీకు బుద్ధి చెప్పుటకు. ఎవడైనా బుద్ధి చెప్పిన వాక్యం చెప్పకపోతాడు పాస్టర్ గారు కాదు. తిమోతి అంటాడు పౌలు గారు, మీకు బుద్ధి చెప్పుటకు గద్దించుటకు. తిమోతి, నువ్వు వాక్యం చెప్పినప్పుడు షుగర్ కోటింగ్ ప్రసంగాలు చేయొద్దయ్యా. తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయాలు అంటాడు, సమయమందును అసమయమందును నువ్వు సువార్తను ప్రకటించు. ఎలాంటి సువార్త ప్రకటించాలి తెలుసా? ఎలాంటి సువార్త 4వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి. సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము. ఏం చేయాలట? ఉపదేశించుచు ఖండించాలటే. తిన్న కూర్చోమ్మా. ఇదేంటి ఖడ్డింపు? అమ్మ ఎలా కూర్చున్నా పర్లేదు తల్లి, నిద్ర వస్తుందా? పడుకో. ఇదేంటిది? లాలింపు. ఇదేంటిది? ఇది లాలింపు. కొంతమంది నిద్రపోతే అని పెద్ద నోరు సాపేసి పడుకుంటారు. మళ్ళా అలా చూస్తే ఎలా ఊరుకోగలం? కొంతమంది వాక్యం చెప్తుంటే సెల్ ఫోన్ చూసి మెసేజ్లు పెడుతుంటారు. పనికి మాలిన వాళ్ళు గుడికి రాకూడదు. అలాగంటే వాళ్ళ కోపం. నా గురించే చెప్పారు, మరి నీ గురించి చెప్పకపోతే నా గురించి చెప్పుకుంటాను. వాక్యం ఇక్కడ ఎవరి గురించి చెప్తాను? దేవుడు ఎందుకు పెట్టాడు? ఖండించుటకును గద్దించుటకును బుద్ధి చెప్పుటకును. జాగ్రత్త కూడా, గుడికి రా, ప్రార్థన చేయి, అలా చెప్పాలి వాక్యం. అప్పుడు అదే వాక్యం. పర్లేదు సిగరెట్ పోను, బయటికి వెళ్ళి కాల్ చేసి వచ్చే, అదే వాక్యం. అలాంటి వాక్యాలు చెప్పినాడు ఈడు పరలోకం వెళ్ళడు, వాళ్ళు అసలుకే పరలోకం వెళ్ళడు. పౌలు గారు తిమోతికి తిమోతి, నువ్వు కుర్ర సేవకుడు, జాగ్రత్త, జడిసిపోవద్దు. ఖండించుటకును బుద్ధి చెప్పుటకును గద్దించుటకును ప్రయాసపడయ్యా. అంతేగాని సంఘాన్ని నిద్రపోయే స్థితిలోకి రానివ్వద్దు. చాలామందికి ఇష్టం ఉండవు అవి. అయ్యగారు కొంచెం కటువుగా మాట్లాడేస్తున్నారండి. కటువుగా మాట్లాడితే నా మీద ఒక బాస్ ఉన్నాడు, ఆయన నాకు కోటింగ్ ఇస్తాడు. చెప్పకూడనివి ఏమైనా చెప్తే నాకు కూడా ఒక బాస్ ఉన్నాడు కదా. ఆ బాస్ యూనివర్సల్ బాస్. ఆయన దగ్గర ఎవ్వడు గెలవలేడు. ఆయన కూడా ఉన్నాడు కదా. నువ్వు నాకు జడ్జ్ చేయ అవసరం లేదు, మీరు నా గురించి ఆలోచించే అవసరం లేదు. కొన్నిసార్లు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే, మనం చేసిన పొరపాట్లు దేవుడు చూపిస్తున్నాడంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అర్థం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇదే నా గురించి అయ్యగారికి తెలిసిపోయిందా అని అనకూడదు. నా గురించి దేవునికి తెలిసింది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఓ రోజు నాతాన్ గారు దావీదు గారి దగ్గరికి వెళ్తారు. దావీదు, నీకు ఒక కథ చెప్తాను, వింటావా? రండి పాస్టర్ గారు, కూర్చోండి, కథ చెప్తారంటాడు. ఒకడికి మంచి గొర్రెలు మంద ఉందండి. ఆ ఊర్లో ఒక పేదోడు ఉన్నాడు. ఆడు ఒక చిన్న గొర్రె పిల్ల పెంచుకుంటున్నాడు.
కానీ ఈ పెద్దోడింటికి ఎవడో వస్తే ఆ పెద్దోడు గొప్పోడు ఏం చేశాడంటే ఆ గొర్రెపిల్లని తెచ్చి చంపేసి పెట్టిరా భోజనం అన్నాడు. దావీదుకి చాలా కోపం వచ్చింది. దావీదుకి చాలా కోపం వచ్చి లెగిసిపోయి అంటున్నాడు, వాడిని తెచ్చి చిరశ్చాదన చేయండి అయ్యా, వాడు తప్పు చేశాడంటే. దావీదాగయ్యా, అది నువ్వే. ఎవరితో చెప్పాడండి? దావీదు ఎవరు? గట్టి చెప్పండి, ఎవరు? నాతాన్ ఎవడు? పాస్టర్ గారు. ఒక పాస్టర్ గారు రాజు దగ్గరికి వెళ్ళి బీ కేర్ఫుల్, జాగ్రత్త, అది నువ్వే. ఎవరితో వెళ్ళిపోయావు నువ్వు? ఆవిడ అనిపించడమే కాకుండా, ఆవిడ స్నానం చేస్తుంటే చూడడమే తప్పు అయితే అనిపించడమే కాకుండా ఆ భర్తను తెచ్చి ఎంత మాయ చేసావయ్యా. పోనీ ఏదో పొరపాటు చేసావు, తర్వాత నీకు భార్య అయింది, సరే ఆ భార్యకే సొలొమోను పుట్టాడు, తెలివైనోడు పుట్టాడు, అది కరెక్టే. పోనీ, కానీ నువ్వు ఆ భర్తను చంపించేసావే, అది చాలా పొరపాటు. ఇది గద్దించే బోధ, ఖండించే బోధ, బుద్ధి చెప్పే బోధ. ఇది బుద్ధి చెప్పే బోధ. దావీదు నిశ్చేష్టుడైపోయాడు. ఆ బోధకి పశ్చాత్తాపడి 51వ కీర్తన రాశాడు. 51వ కీర్తన రాశాడు. సంఘంలోకి వెళ్ళి సాక్ష్యాల సమయంలో అందరికీ ఆపి నేను ఒక పాట పాడుతాను. దేవా, నీ కృప చెప్పున నన్ను కరుణించు, నా పాపము పోవునట్లు నన్ను బాగుకాడు. ఇవాళ గద్దించే బోధలు వినడం లేదు. అయ్యగారు మాకే చెప్పారండి. నీకు చెప్తే దేవుడు నీతో మాట్లాడుతున్నాడని సంతోషించు. నిన్ను గద్దిస్తుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడని సంతోషించు. దేవుడు నీతో మాట్లాడుతుంటే ఎంత ధన్యుడు అయిపోతావు తెలుసా? మోషేతో నీవు మాట్లాడినావు, మోషేతో నీవు మాట్లాడినావు, నాయకునిగా నీవు మార్చినావు. మోషేతో నీవు మాట్లాడినావు, నాయకునిగా నీవు మార్చినావు. చల్లాని మెల్లని నీ స్వరము నాకు, చల్లాని మెల్లని నీ స్వరము నాకు వినిపించు నా ప్రియుడా. నాతో మాట్లాడు నా ప్రియుడా. దేవుడు మాట్లాడితే నువ్వు నాయకుడు అయిపోతావు తెలుసా? దేవుడు మాట్లాడితే నువ్వు ప్రవక్త అయిపోతావు. సమూయేలుతో మాట్లాడితే సమూయేలు ఏమైపోయాడు? ప్రవక్త అయిపోయాడు. అబ్రహాముతో మాట్లాడితే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. దుర్మార్గుడైన సౌలుతో మాట్లాడితే పరిశుద్ధుడైన, ఎందుకు తెలుసా? వారు ఇష్టపడ్డారు, స్వీకరించారు, ఆ గద్దింపుకి ఆ ఖండింపుకి లోబడ్డారు. ఈరోజు చాలామంది దైవజనులు ఖండించే బోధ చేయడం లేదు, గద్దించే బోధ చేయడం లేదు. ఎంతసేపు విశ్వాసులు దూరం అయిపోతారేమో, విశ్వాసులు బాధపడతారేమో అని. ఏ తండ్రి అయితే పిల్లల్ని బాధపరచకుండా, పిల్లల్ని క్రమశిక్షణ పెట్టకుండా వారు అడిగింది యావత్తూ చేస్తారో వారు చివరికి నాశనం అయిపోతారు. ఆ పిల్లల్ని పాడు చేసేవారు అవుతారు. నేను చివరికి ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఊర్లో, ఇది నేనే తయారు చేశాను ఈ కథ. ఒక ఊర్లో ఇద్దరు యవనస్తులు, మంచి స్నేహితులు. యవనస్తులు బాగా వినండి, మంచి స్నేహితులు వీరు. ఈ స్నేహితులు ఇద్దరు చాలా రోజు తిరుగుతుండేవారు. ఒక స్నేహితుడి యొక్క తండ్రి మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఒక స్నేహితుడి యొక్క తండ్రి కొంచెం పేదవాడు. ఇద్దరు స్తోమత కలిగిన వారే. ఈ మంచి ఉద్యోగం చేస్తున్నవాడు తండ్రి ఎప్పుడు వీడికి 50 పైసలు 60 పైసలు రూపాయి ఇచ్చేవాడు. కానీ చిన్న ఉద్యోగం చేస్తున్న తండ్రి ఎప్పుడు కొడుకు బాగుండాలని 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేవాడు. రోజు వెళుతుండేటప్పుడు ఈ తండ్రిని ఈడు, ఆ తండ్రిని ఆడు మాట్లాడుకో, రే మా నాన్న ఎంత మంచోడు తెలుసా, ఇవాళ 5 రూపాయలు ఇచ్చాడ్రా. వాళ్ళ నాన్న గురించి చెప్తూ, రే మా నాన్న ఇవాళ రూపాయి, రే మీ నాన్న అంత పెద్ద ఉద్యోగం అంతేట్రా. స్కూల్ అయిపోయేది, స్కూల్ అయిపోగానా నేను ఇంటికి వెళ్ళిపోవాలిరా అనేవాడు. కొంచెంసేపు ఆడుకొని వెళ్దామంటే, లేదురా ఇంటికి వెళ్ళకపోతే మా నాన్న కొడతాడు. వీడండి ఏమన్నా అనరా, మా నాన్న అయితే ఆడుకొని 6 గంటలకు వెళ్ళిన ఏటి అన్నాడు రా. రోజు వీరు ఎదుగుదలలో వేరుంది. అప్పుడు ఈ చిన్న ఉద్యోగస్తుడు
కొడుకు ఏమనేవాడంటే, మీ నాన్న దుర్మార్గుడురా. అప్పుడు పెద్ద ఉద్యోగస్తుడు కొడుకు అనేవాడు, అవునరా, మీ నాన్నుంటే నాకు ఎంత బాగున్నరా. మీ నాన్న ఆడుకోవడానికి టైం ఇస్తున్నాడు, చదువుకోవడానికి పెద్ద పట్టించుకోడు, తిరగడానికి టైం ఇస్తున్నాడు, ఖర్చుకు టైం డబ్బులు ఇస్తున్నాడు. ఎంత మంచి నాన్న. ఇద్దరు పెరిగారు, పెద్దయ్యారు, చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు. ఆఫీసులో పని చేసినప్పుడు ఈ క్రమశిక్షణలో పెంచి పెద్ద చేసిన కొడుకు కలెక్టర్ అయ్యాడు. ఇష్టం వచ్చినట్టుగా తండ్రి పెంచి పెద్ద చేసిన వాడు అదే కలెక్టర్ దగ్గర బంట్రోత్ అయ్యాడు. ఒకానొకప్పుడు ఈ కలెక్టర్ ఉద్యోగం చేస్తున్న వాడు వాళ్ళ నాన్న తిట్టుకునేవాడు. ఇప్పుడు ఈ బంట్రోత్ను చూసి అనుకున్నాడు, అటు తండ్రి నాకు దొరికాడు గనక క్రమశిక్షణతో పెంచాడు, బాధ్యతతో పెంచాడు, చదువుకోమని నేర్పించాడు, నాకు దెబ్బలు కొట్టేవాడు, నన్ను టీవీ చూడకుండా, సెల్ ఫోన్ చూడకుండా, క్రమానికి లేకుండా నన్ను ప్రేమతో పెంచాడు. కానీ వీళ్ళ నాన్న, మీ నాన్న అలాగ పెంచలేదురా, జాలీగా తిరగడం నేర్పించాడు నీకు. కనుక నేను ఐఏఎస్ పాస్ అయ్యాను, నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావు. అవునండి, క్రమశిక్షణ కలిగిన వాడు ఎప్పుడు కూడా క్రమముగా జీవిస్తాడు. అది సంఘం అవ్వచ్చు, కుటుంబం అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, వ్యక్తిగత జీవితం అవ్వచ్చు. శ్రమ పడిన వాడు, అందు గురించి బైబిల్ ఉంది, మీ ప్రయాస వ్యర్థము కాదు, వ్యర్థము కాదు. దేవుని కొరకు మధ్యాహ్నం చర్చి పని ఉందనంటే కొంతమంది ప్రయాసపడి వస్తారు, కొంతమంది హాయిగా ఇంటి దగ్గర టీవీ చూసుకొని ఉంటారు. అయ్యా ఉదయమైనా చర్చికి వెళ్ళాం కదా, దేవుడు ప్రార్థించాం కదా అని అనుకుంటారు కొంతమంది. కానీ దేనికి తగిన ప్రతిఫలం వారికి దేవుడు ఇస్తాడు. శుక్రవారం ప్రార్థన కొంతమంది రారు, కొంతమందికి అవకాశం ఉండి కూడా రారు. అదే టైంలో ఇంటి దగ్గర కూర్చొని టీవీ చూస్తుంటారు, లేకపోతే సీరియల్ చూస్తుంటారు, లేకపోతే రెస్ట్ తీసుకుంటారు. నీ ప్రయాస వ్యర్థము కాదు. క్రమశిక్షణతో కూడిన జీవితం ఆధ్యాత్మిక జీవితమే కాదు, శరీర సంబంధమైన జీవితం కూడా ఎప్పుడు అది ఆశీర్వదింపబడుతుంది. రోజు తెల్లవారులేసి వాకింగ్కి వెళ్తారు కొంతమంది, వాడు ఎక్కువ కాలం ఉంటాడు, ఎక్కువ కాలం బతుకుతాడు, షుగర్ బీపీ దూరం అవుతాయి. బాగా కొంతమంది 8 వరకు లేగరు, సూర్యుడు వచ్చి తగిలితేనే కొంతమంది లెగుస్తారు. వాళ్ళు వేగంగా పరదేశులమో టీలార్ అవుతారు. నీవు చేయగలిగింది నువ్వు చేయాలా, నువ్వు బ్రతకగలిగిన రీతిలో ఒక మార్పు కలిగి బ్రతకుండాలా. కనుక ప్రియులారా, మొట్టమొదటిది ఆధ్యాత్మిక విశ్వాసి, మొట్టమొదటిది తన వ్యక్తిగతంగా నడిచే విధానం చెప్పాడు పౌలు. రెండవది సంఘంతో ఉండే సంబంధం ఒక విశ్వాసకి ఎలాగ ఉండాలో చెప్పాడు. మూడవది కాపరితో ఉండే సంబంధం చెప్తున్నాడు. మీ కాపరి నీ కొరకు ప్రయాసపడే ప్రయాసం మర్చిపోవద్దు. అంతేకాదు నీ కాపరి నీకు యజమానుడనే సంగతి నువ్వు మర్చి. కొంతమంది కొన్నిసార్లు ఆ యజమానికి లోబడి ఉండు. నేను అమ్మగారు మొన్న ఒక పని మీద ఎంఆర్ఓ ఆఫీస్కి చాలా దినాల తర్వాత వెళ్ళాను. 40 years తర్వాత నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. ఒక పని అయిపోయిన తర్వాత మనకి కూడా ఒక యజమానుడు ఉన్నాడు, పరమదేవుడు. ఆయన ఆ పరమదేవుడు మీకు ఒక ఆత్మీయ యజమానుడిని పెట్టాడు. బహుశా మీకు నచ్చకపోవచ్చు, మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా లోబడి ఉండాలి. మూడవది చూస్తే ఆయన గద్దింపునకు ఇష్టపడాలి. ఆయన ఖండించే బోధ చేసినప్పుడు, గద్దించే బోధ చేసినప్పుడు అది మా మేలు కొరకే, మా క్షేమం కొరకే. పెద్దలు గద్దించుటట పిల్లలకు తైలాభిషేకం అట. పెద్దలు తిడుతుంటే పిల్లలకి ఏమటది? తైలాభిషేకం. కనుక ప్రియులరా, ఆలోచించండి. దేవుని పిల్లలమైన మనం 3 వారాలుగా ఒకే మాటని, మీరు రక్షించబడుటకే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కానీ ఉగ్రతకు మీరు నియమింపలేదు. కనుక ఆ ఉగ్రత నుంచి తప్పించుకునే మనము ఈ 3 క్వాలిటీస్ కలిగి మన వ్యక్తిగత జీవితంలో ఎలా జీవించాలా, సంఘ జీవితంలో ఎలా జీవించాలా, దైవ సేవకునితో ఎలా ఉండాలా. అందరం ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా కుటుంబాలలో, మా జీవితాల్లో మేము నీతో కలిసి మా ఈ జీవితాల్ని కాపాడుకుంటూ ఆధ్యాత్మికంగా జీవిస్తూ, ఇదిగో సంఘంలో మేము బాధ్యత కలిగిన విశ్వాసులుగా, అలాగనే కాపరుతో ఇదిగో ప్రభా ప్రేమ కలిగిన విశ్వాసులుగా మేము అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఎంతసేపు జ్వరం గురించి, జ్వరం పోయినట్టుగా ప్రార్థన చేయ ప్రభా, కష్టాలు తీరినట్టుగా ప్రార్థన చేయ ప్రభా, బాధలు తీరినట్టుగా, ఇవి కాదు ఈ ప్రార్థనలు. ప్రభా ఆధ్యాత్మికమైన పరిపక్వత కలిగి,
ఆధ్యాత్మికమైన స్థితిగతులు కలిగి ఆధ్యాత్మికంగా మేము బలంగా జీవించడానికి, ఆధ్యాత్మికంగా మేము ఆశీర్వాదకరంగా జీవించడానికి మాకు కృప దయచే ప్రభుని ప్రభు సందులందరూ ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన చేయండి. ప్రభా మమ్మల్ని దీవించండి అయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా. ఒక బలమైన విశ్వాసిగా, స్థిరమైన విశ్వాసిగా, ఆధ్యాత్మిక పరిపక్వమ కలిగిన విశ్వాసిగా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆదుకోండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. మనం జారిపోకుండా, తప్పిపోకుండా చాలా వివరణగా చాలా మాటలు చెప్పాను. నేను చాలా వివరణగా చెప్పాను. మీ దైవజనుడు మీ గురించి బాధపడకుండా, దుఃఖపడకుండా మిమ్మల్ని చూసి సంతోషించేవాడిగా, ఆయన బోధించినప్పుడు సరిచేసుకోవడానికి ఇష్టపడి, క్రమపరచుకోవడానికి ఇష్టపడి ఆ జీవితాన్ని జీవించేవారిగా మన జీవితాలు ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ఎవరు మనకు వారే. ఇదిగో ప్రభా, మా కష్టాలు తీర్చు, మా బాధలు తీర్చేందుకు కాకుండా నువ్వు పరిపక్వత కలిగిన విశ్వాసిగా, స్థిరమైన విశ్వాసిగా, బలమైన విశ్వాసిగా నువ్వు జీవించినప్పుడు ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభువు నిన్ను దీవిస్తాడు, ప్రభువు నీకు మేలు చేస్తుంటాడు, ప్రభువు నిన్ను బలపరుస్తాడు, ప్రభువు నీ కొరతలు తీరుస్తాడు, ప్రభువు నీకు తైలాభిషేకాన్ని ఇస్తాడు, ప్రభువు నీ కష్టాల్లో, నీ శ్రమల్లో నీకు తోడుగా ఉంటాడు. ఏ పరిస్థితుల్లో కూడా నిన్ను విడిచిపెట్టడు, ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను మర్చిపోడు. ప్రభు సందులో ప్రార్థన చేద్దాం. ప్రభా మమ్మల్ని బలపరచు, మమ్మల్ని స్థిరపరచు, మమ్మల్ని ప్రభాని కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభాని ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలోని సందులో ప్రార్థన చేస్తున్నాం. మా సంఘము స్థిరమైనదిగా, బలమైనదిగా, ఆధ్యాత్మిక పరిపక్వత కలిగినవి సంఘానిగా దీవించండి నాయనా. శ్రేష్టమైన ఈవులు కలిగి ఇదిగో ప్రభా నీకు లోబడి, నీ వాక్యానికి లోబడి మేము బలముగా, స్థిరముగా, భద్రతగా జీవించడానికి సహాయం దయచేయండి. మా వ్యక్తిగత జీవితంలో, మా సంఘ జీవితంలో, అలానే ప్రభా మా సంఘ కాపురతో ఉండే జీవితంలో మేము అద్భుతమైన శక్తి కలిగిన వారిగా, బలము కలిగిన వారిగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని, నీ కృపలో బలపరిచి భద్రపరచమని నాయనా. మాకు కావలసిన సమస్త ఈవులు అనుగ్రహించి నీ సన్నిధి కాంతిలో మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా ఆధ్యాత్మిక జీవితాల్ని ఆశీర్వదించమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆన్లైన్లో వింటున్న విశ్వాసులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. సంఘానికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కానుకలు కొరకైన సమయం, కానుకలు సమర్పించుకుందాం. ఈ సేవ కొరకు మరి మీరు విన్న వాక్యము ఫలభరితంగా ఉంటే మీరు ఇతరులకు షేర్ చేయండి, అది మీ స్నేహితులకు పంపించండి. ఫలభరితమైన సేవలో మీరు పాలుభాగస్తులు అవ్వండి. మరి మీరు పాలుభాగస్తులు అవ్వడం వలన సంఘానికి సహకారులుగా ఉంటారు. అటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని కానుకల కొరకు ప్రార్థన చేసిన తర్వాత కానుకలు పట్టుకుందాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, బిడ్డల కానుకలు ఇచ్చిచుండగా వారిని ఆస్వాదించండి, వారి హృదయాలు తెరవండి. ఈ సంఘ పరిచర్య కొరకు అద్భుతమైన పనివారిగా వారిని సహకరించండి. ఈ సంఘ పరిచర్యలో వారు కూడా పాలిభాగస్తులు అవడానికి కృప చూపించండి. మా పరమ తండ్రి నీకు వందనాలు. వారి చేతులను బలపరిచి, వారి హృదయాలను బలపరిచి ఈ సంఘ పరిచర్యలో వారు సాధకులుగా ఉండడానికి సహాయం దయచేయండి. సంఘానికి ఇదిగో ఇంకా ఫ్యాన్స్ కావాల్సి ఉంది కనుక ఈ ఫ్యాన్స్ కొరకు ఇదిగో ప్రభా దారాళము కలిగిన హృదయంతో వారు సమర్పించుకోవడానికి ఇంకా మాకు 10 ఫ్యాన్స్ వరకు కావాలి కనుక ప్రభా నువ్వు వారిని ప్రేరేపించండి. మేమందరం సుఖముగా, సంతోషముగా నీ పరిచర్య జరిగించడానికి సహాయం దయచేయండి. ఇచ్చిన వారిని ఆస్వాదించండి. ఇదిగో కావలసిన ఈవులని మాకు అనుగ్రహించండి. ఇదిగో ప్రభా మాకు ఇంకా సీలింగ్ మిగిలిపోయింది ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎలక్ట్రిఫికేషన్ పూర్తి అవ్వలేదు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన ట్రాన్స్ఫార్మర్ కావాలి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వే మాకు అనుగ్రహించగలవాడవని నమ్ముతున్నాం తండ్రి, నువ్వే సహాయం చేయగలవాడవని నమ్ముతున్నాం తండ్రి. వారి హృదయాల కార్యాన్ని జరిగించండి. క్రీస్తు పేరట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.